ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా అభయ టీవీ ఛానల్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మీరందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, మీ కుటుంబాలన్నీ ఆనందాలతో నిండి ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్రో PLSV C-58 ప్రయోగం విజయవంతం. జై భారత్ పార్టీలోకి పోతిన వెంకటరామారావు గారి చేరిక మరియు పలువురు నాయకులు కార్యకర్తలు చేరిక. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈరోజు వారి కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నూతన సంవత్సరాలకు సంబంధించిన క్యాలెండర్లను విడుదల చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారిని కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు గౌరవ శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, సహచర మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, శ్రీమతి సీతక్క వారు అందరూ కలిసి గవర్నర్ తమిళిసై గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఇస్రో PLSV C-58 ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోని ఉండే ఎక్స్రే కిరణాలను, దాని ఆవిర్భావం సంబంధించిన విషయాలను పరిశీలించడం కోసం ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇది 440 kgల ఎక్స్పోరట్ను మోసుకుపోతుంది. ఈ ప్రయోగం భారీ నక్షత్రాల బ్లాక్ హోల్స్ని అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది ఇస్రో చేసే తుది ప్రయోగం ఇదే. ఈ ప్రయోగం మొదటి 3 దశలు విజయవంతమైనట్లుగా ఇస్రో వెల్లడి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మామిళ్ళపల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమాన్ సుఖ్ భాయ్ మండవీయ గారితో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని గారు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ వనమ నాగేంద్ర గారు, మామిళ్ళపల్లి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తున శివకుమార్ గారిని నూతన సంవత్సరం సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతోపాటు నూతన సంవత్సరం క్యాలెండర్ని విడుదల చేశారు. అన్నాబత్తున శివకుమార్ తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధికా గారిని పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారిని పలువురు నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వారు ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ స్పీకర్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని పలువురు నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వారు కేక్ కట్ చేసి నూతన సంవత్సరాన్ని వేడుకలను నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జై భారత్ పార్టీలోకి పోతిన వెంకటరామారావు గారు చేరారు. వారితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు. పోతిన వెంకటరామారావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదైతే రాజకీయ పార్టీలు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏ రకంగా అన్యాయం చేస్తున్నాయో మీ అందరికీ నేను క్లియర్గా చెప్పదలిచాను. ఈ సభ వేదిక మీదగా నుంచొని వీళ్ళందరూ 3 రాజకీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్కి బాదుషాలకి గులాములైపోయారు. మోకాలిట్టి వాళ్ళ యొక్క పాదాలని పిసికే పరిస్థితి ఉంది. కాదని ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ అని చెప్తా ఉన్నాం. ఏ విషయంలో అయినా సరే, ఒక్క విషయంలో కూడా మన రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధానాన్ని ఒక్కటి చెప్పండి. మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీరందరిలో ఒక్కడే లేసే ఏమండి రాష్ట్ర ప్రజలకి మేము ఎన్డీఏ ద్వారా రాష్ట్ర ప్రజలకి న్యాయం చేశామండి ఈ విషయంలో అని చెప్పగలిగే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా విషయంలో కూడా అందరికీ కూడా ద నీడ్ ఆఫ్ ద అవర్, ఈరోజు మనకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రతి విషయంలో కూడా గడిచిన ప్రభుత్వం కొంతవరకు ఏదో చేసుకుంటూ వెళ్తే సంక్షేమమే పట్టుకొని అభివృద్ధి కంప్లీట్గా పక్కన పెట్టేసి
ఒక్క ఇటుక కూడా పూర్తి చేయలేని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా పెరిగిపోతుందో, నిరుద్యోగం ఏ రకంగా ప్రజ్వలుతుందో, అసలు ఏ రకంగా దినుసులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏ రేట్లు ఎక్కుతున్నాయో, పెట్రోల్ డీజిల్ మీద అదనపు ట్యాక్సులు ఏ రకంగా వేస్తున్నారో, సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఉదయం వస్తూ మార్కెట్లో వెళ్ళాను. మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా కూరగాయలు పళ్ళు చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటున్నారు. ఆ బళ్ళ మీద ఉన్న వాళ్ళు ఏదో కూరగాయ ఇవ్వబోతే మాకిది వద్దు, మేమే చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మన పిల్లలను ఏదైనా స్కూల్లో వేయాలంటే మనం ఎంత ఆలోచిస్తాం? ఏ స్కూల్ బాగుంది, ఏ స్కూల్లో చదువు బాగా చెబుతారు, ఏ స్కూల్లో ఏ విధమైన టీచర్లు ఉన్నారు, ఇవన్నీ కనుక్కొని మనం మన పిల్లలను జాయిన్ చేస్తాం. మనకు ఏదైనా ఆరోగ్యం సరిగా లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఏ హాస్పిటల్కు వెళ్ళాలి అని 10 మందిని అడుగుతాం. ఇవన్నీ చేస్తూ ఉండగా మనం ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలన్న విషయంలో మటుకు మనం ఏమాత్రం ఆలోచించట్లేదు. అందుకనే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మేము రాజకీయ నాయకులు అవుతామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు బయట. దానివల్ల మన గౌరవం తగ్గిపోతుంది. అందువల్ల పోయిన మన ఆత్మ గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 4-5 కోట్ల రూపాయలు ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వం. గ్రామంలో ఉన్న సర్పంచే ముఖ్యమంత్రి గ్రామానికి, గ్రామంలో ఉన్న సర్పంచే గ్రామానికి ముఖ్యమంత్రి. 29 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో 26 సబ్జెక్టులు అవన్నీ కూడా గ్రామ పంచాయతీనే నిర్వహిస్తుంది. కాబట్టి ప్రజాపాలన ఎలా ఉంటుందో జై భారత్ నేషనల్ పార్టీ చూపిస్తుంది. కాబట్టి ఇతరుల బూటకపు మాటలు నమ్మకండి. మళ్ళా వస్తారు మాయల మరాఠీలందరూ కూడా వస్తారు. అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు ఇన్ని డబ్బులు పడేస్తాం, మీకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని. మాకొక్క జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఒకే ఒక సంక్షేమ కార్యక్రమం మన పిల్లలకు ఉపాధి కల్పించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన సంక్షేమం. మన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే, మన మహిళలు నెలకు 15 నుంచి 20 వేల రూపాయలు సంపాదించుకోగలిగితే ఇవేమీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.